మామ వయసు గురించి తెలుసుకో రంగయ్య మామ ఎగరైనా మేలుకో రంగయ్య మామ వయసు గురించి తెలుసుకో రంగయ్య
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కన మాడదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ కాని పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ చప్పట్లతో మనం వారితో కలిసి నృత్యం చేద్దాం. బాల్కనీ సంకల్పం ఒకటే చాలదు వారికి సమయమే గదరాయుధము జరజల్ది మేలుకోలో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జరజల్ది మేలుకోలో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాయమును మరిచిన సమయాభావం తప్పదు అడలేదని చెప్పిన కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం నిలువేంటో గడిచిన గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గదరాయుధము ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాని చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మరిచేవురా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకు వచ్చేస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం సాగర కాలం నీనేస్తం ఆ జెండా ఎత్తి నడవల తమ్ముడ ధైర్యం నీ కరునిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ కాని చూపదు దైదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ కాని చూపదు దైదాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆడవు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గదరాయుధము
ఆదిపరాగత్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలో మొదటి ప్రేమ కథే నీదిరా శివరాత్రి సుందరా ఆరాధమార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రమంత మార్పు ఇస్తే భూమి సర్గమౌనురా ముందుగా మీ ముందు ఈ స్కిట్ ప్రదర్శించడానికి అవకాశం కల్పించిన ఏపీ సాక్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రదర్శనలో ఎలాంటి కమ్యూనిటీ వారు హెచ్ఐవి బారిన పడుతున్నారు, హెచ్ఐవి సోకిన వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వారు అందరిలో ఆనందంగా ఆరోగ్యంగా ఎలా జీవించాలి, వారి పట్ల ఏపీ సాక్స్ వారు ఎలాంటి వైద్య సౌకర్యాలు జాగ్రత్తలు తీసుకుంటుంది, వారికి కావాల్సిన ఖరీదైన ఏఆర్టీ మందులు ఉచితంగా ఏ విధంగా అందిస్తుంది అనే విషయాన్ని ఈ రైస్ చిల్డ్రన్ హోమ్ చిన్నారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనందరం ఆంధ్రప్రదేశ్ ని హెచ్ఐవి రహిత ఆంధ్ర రాష్ట్రంగా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతని నిర్వహించాలని కోరుకుంటున్నాము. గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సేఫ్. ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు, ₹1 ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు, ₹2 ఇచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడు, ₹3 ఇచ్చాడు ముఖ్యలు కొనుక్కోమన్నాడు.
నటించిన నా పాత్ర కల్పితం కాదు, నిజం. నా పేరు రమణ. మేము తాడేపల్లిగూడెంలో నివసించే వాళ్ళం. నా తల్లిదండ్రులు ఇద్దరు హెచ్ఐవితో మరణించారు. నాకొక అక్క ఉంది. మా అమ్మ నాన్న చనిపోయాక మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. మా అక్క స్కూల్ మానేసి స్వీట్ షాప్లో పనిచేసుకుంటూ నన్ను చూసుకునేది. మా పరిస్థితి గమనించిన ఒక అక్క మమ్మల్ని రైట్ చిల్డ్రన్ హోమ్కి తీసుకొచ్చి జాయిన్ చేసింది. అప్పటికి నా హెల్త్ బాగాలేక నాకు మా అక్కకి హెచ్ఐవి టెస్ట్ చేయించారు. రిపోర్ట్లో నాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. మా అక్కకి నెగిటివ్ అని వచ్చింది. తర్వాత నాకు ఏఆర్టీ మెడిసిన్ పెట్టించారు. మా అక్కని నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని నిజం చేద్దామని ఈ పిల్లల కళల్ని మనందరూ సాకారం చేస్తూ పెద్దలందరూ చేసే చైతన్యంలో భాగంగా వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా చేస్తున్నారు. మాలాంటి ఎంతో మందికి ఉచిత ఏఆర్టీ మెడిసిన్ ద్వారా మా జీవిత కాలాన్ని పెంచి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాకు సహకరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలని మన మధ్యలో ఒక శ్రీమంతులు ఉన్నారు. అన్నిదా భావించకపోతే మన జిల్లా కలెక్టర్ గారు నూజివీడు సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఎన్జిఓ హోమ్ని దత్తత తీసుకొని ఇందులో ఉన్న సగం మంది పిల్లలను పేరు పెట్టి పిలుస్తారు. నిజమైన శ్రీమంతులు మన జిల్లా కలెక్టర్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని ప్రయత్నం చేసిన ఈ పిల్లలు దీనికి రూపకల్పన చేశారు. మనందరం లేచి నుంచొని మనస్ఫూర్తిగా మనందరి చప్పట్ల మధ్యలో ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తూ గట్టిగా చప్పట్లతో వారిని దీవించాల్సింది కోరుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రపంచంలో మరి హెచ్ఐవితో జీవిస్తున్న ఈ బాలలు అందిస్తున్న ఈ సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందిగా నూజివీడు రైట్స్ అధినేతను కోరుతూ మన వెంటనే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈరోజు మనం నిశ్చితంగా ఎంచుకునేటువంటి ఒకటే ఒక వాగ్దానం, జీవితాలను నడిచే ఒక చిన్న మాట. అవేర్నెస్ ఇస్ లవ్, అవేర్నెస్ ఇస్ లైఫ్. హెచ్ఐవిని పారద్రోలుగా హెచ్ఐవి సోకిన వారిని సాధారణంగా వారి జీవితాలలో జ్యోతి కన్న తల్లికి మంగళారతులు
ఎందుకు చేసుకుంటున్నామంటే ఒకసారి సమాజానికి మళ్ళీ మనం తెలియజేయాలి. ఈ అప్రమత్తత ఏదైతే మనము మొదలుపెట్టామో దీన్ని కొనసాగించాలి. ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొత్తగా ఒక 10,000 పైచీలకు కొత్త కేసులు వస్తున్నాయి. అంటే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక కంట్రోల్లో ఉంది, ఇంకా దీనివల్ల ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుని మనము అన్సేఫ్ ప్రాక్టీసెస్లోకి వెళ్తే ఇది ఇంకా మళ్ళీ ఇది తిరగబడి మళ్ళీ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఒకసారి మన అందరికి కూడా మన సమాజానికి కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఈ మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే కేవలము ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్సే కాకుండా ముఖ్యంగా మనం చూస్తూ ఉండేది ఈ అన్సేఫ్ కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ, క్యాజువల్ సెక్స్, ఈ లైంగిక సంబంధాల వల్ల ఎక్కువ అవుతుంది. సో అట్లాగే యువతలో ఇంతకుముందు తెలియజేసినట్టు ఇప్పుడు ఈ డ్రగ్స్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే సో ఆ కాన్షియస్నెస్లో కూడా లేకుండా ఆల్కహాలిజం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంజెక్టబుల్ డ్రగ్స్ కావచ్చు, దీనివల్ల ఏమవుతుందంటే యువతలో కూడా ఈ అన్సేఫ్ అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఈ హెచ్ఐవి వాళ్ళకి తెలియకుండానే స్ప్రెడ్ అవుతుంది. సో ఇంతకుముందు మనకు బ్లడ్ డొనేషన్స్ ద్వారా ఎక్కువ ఉండేది, బట్ ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యల వల్ల ఏమవుతుందంటే సో ఇది మన కంట్రోల్కి వచ్చింది. ఇంకా వర్టికల్ ట్రాన్స్మిషన్ అక్కడక్కడ ఇంకా మదర్ టు చైల్డ్ కొన్ని కేసులు మనకు నమోదవుతున్నాయి, దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఏంటంటే ఇంకా కొన్ని అంటే పూర్తి అవగాహనతో మనము ఉంటే తప్ప ఈ జబ్బును కంట్రోల్ చేయలేం. ఒకటి ఏంటంటే ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఒకటి అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం అయితే, ఏ రకంగా వ్యాప్తి చెందదనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనము సమాజంలో చూస్తున్నాం హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ బారిన పడినటువంటి వాళ్ళ పట్ల వివక్ష ఏ రకంగా ఉందంటే సో వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో కరచాలనం చేయాలన్నా, భోంచేయాలన్నా, కలిసి పనిచేయాలన్నా కూడా చాలా చోట్ల ఇబ్బందికి గురవుతున్నారు. సో మనకు ఈ ఏఆర్టీ డ్రగ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ వైరల్ లోడ్ బాడీలో ఒక లిమిట్ కన్నా తక్కువ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళతో మనము కలిసి వర్క్ చేసినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ బారిన పడినటువంటి వాళ్ళు అంటే భౌతికంగా వాళ్ళకి ఇబ్బంది కలగట్లేదు. ఏఆర్టీ డ్రగ్స్ వాడడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ స్పాన్ కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో బాగుంటున్నారు. ఈవెన్ ఒక హెచ్ఐవి వ్యక్తి నుంచి వైరల్ లోడ్ కంట్రోల్గా ఉంటే వాళ్ళ భాగస్వామి కూడా స్ప్రెడ్ అవ్వదు. బట్ ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలిగినప్పుడు హెచ్ఐవి ఏ రకంగా స్ప్రెడ్ కాదు అని చెప్పేసి మనం పూర్తి అవగాహనతో ఉన్నప్పుడు ఆ వివక్ష ఎవరికైతే మనం హెచ్ఐవి వారి పట్ల వివక్ష చూపిస్తున్నామో, వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామో దాన్ని మనము మానేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ యాక్ట్కి సంబంధించి ఒక 2017లో ఒక యాక్ట్ పాస్ చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా డిఎం అండ్ హెచ్ఓస్ను అంబుడ్స్మన్గా పెట్టడం జరిగింది. ఎక్కడైతే హెచ్ఐవి కానీ ఎయిడ్స్ బాధితులకు ఏదైనా కొద్దిగా వివక్షకు గురైనటువంటి ఏదైనా ప్రమాదాలు ఉంటే అంబుడ్స్మన్ కలవచ్చు, అక్కడ ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. చక్కని కలిగిన పౌరునిగా నా కుటుంబ సభ్యులకు తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ప్రోత్సహించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తానని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా టీఎన్పీ తరఫున మరియు రాష్ట్రంలో ఉన్న కమ్యూనిటీ హెచ్ఐవితో 25 సంవత్సరాల బట్టి నుంచి జీవిస్తున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో హెచ్ఐవితో జీవిస్తున్న వేకమేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఏపీ సాక్స్ వారు కల్పించడం జరుగుతుంది. దీనిలోనే ఆరోగ్యం కానీ, సోషల్ ఎంటర్టైన్మెంట్లు కానీ, అలాగే సామాజిక భద్రత కానీ, వివక్షత మీద అనేక కార్యక్రమాలు చేపట్టి హెచ్ఐవి వాళ్ళ పట్ల ఉన్న వివక్షతను తొలగించి డిఎంఎండ్హెచ్ఓలతో అందరితో డిఎంఎండ్హెచ్ఓలతో అంబుడ్స్మన్ ఎక్కడైతే హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్లు వివక్షత గురవుతున్నారో అక్కడ చేయడం జరిగింది సార్. దీనివలన చాలా చోట్ల కూడా కమ్యూనిటీకి ఉన్న చిన్న ప్రాబ్లమ్స్, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ అందుకే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఇవాళ వీటన్నిటిని కూడా పునఃసమీక్షించుకొని
మరలా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఉపయోగపడే కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందాక పిల్లలు మరి ఎంతో చైతన్యవంతంగా వాళ్ళందరూ కూడా దాని బాధకి గురైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మనందరికీ ఆలోచింపజేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దిన మరి దాని ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాన్నగారు డాడీ అని పిలుచుకోబడుతున్న నాగేశ్వరరావు గారు వారు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు ఒక ప్రజాప్రతినిధిగా వారికి కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. అలాంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళందరిలో ధైర్యం కల్పించి ఆనందాన్ని కల్పించిన మీకు మనస్ఫూర్తిగా మరొకసారి ఈ సభాపక్షం కృతజ్ఞత తెలియజేస్తూ దీని మీద ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఇందాక ప్రతిజ్ఞ చేసిన విధంగా దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని మనం అనుసరిస్తే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ముందు దురదృష్టవశాత్తు అది సోకిన వారిని మనోధైర్యంగా ఉంటే మేము కూడా చాలామందిని చూడటం జరిగింది. అది గతంలో ఎయిడ్స్ వచ్చిందంటే సంవత్సరంలోపు వాళ్ళు మరణం పొందేవారనే దాని నుంచి ఇప్పుడు 20-25 సంవత్సరాలు ఇందాక రామ్మోహన్ రావు చెప్పారు. 20-25 సంవత్సరాలు దాకా మంచి మందులతో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మందులతో చాలామంది చక్కటి జీవనం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో అది పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, ఇతర మన ఏపీ స్టేట్ ఎయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎండి గారికి, అలాగే కమిషనర్ సెకండరీ హెల్త్, అలాగే ఎన్జిఓస్ నుంచి వచ్చిన పెద్దలందరికీ, నా అధికారులందరికీ, అలాగే చాలామంది ప్రొఫెషనల్స్ వచ్చి ఉన్నారు, డాక్టర్స్ వచ్చి ఉన్నారు, వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, అలాగే ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడుతున్న, అలాగే కార్యక్రమాన్ని తిలకిస్తున్న పిల్లలందరికీ, అధికారులందరికీ, వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే రోజున ఉదయాన్నే ర్యాలీ నిర్వహిస్తూ ర్యాలీ తర్వాత వెళ్ళి ఇలాగ ఎయిడ్స్ నుంచి బాధపడిన వాళ్ళని, ఎయిడ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ పిల్లలతో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసుకుంటూ వాళ్ళతో కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని వచ్చి ఇక్కడ తుమ్మలపల్లిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా ఈ ఎయిడ్స్ గురించి అవగాహన ఎంత ఉంటే అంత మనం సమాజాన్ని మంచిగా చూసుకోవచ్చు. దీని గురించి ఎందుకు అవగాహన కావాలి తెలుసు కదా అందరికీ. దీని గురించి అవగాహన మళ్ళీ స్పెషల్గా చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటే, సో ఒక చిన్న అంకిఅంశాలు చెప్తాను. మనకు ఈ ఎయిడ్స్ ప్రివలెన్స్ మన దేశంలో చూసుకుంటే 0.2% ఉంది. అదే మన రాష్ట్రం వరకు వస్తే 0.4% వచ్చింది. ఇంకా మన జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు వస్తే ఇంకా ఎక్కువనే ఉంది, 0.87% వరకు ప్రివిలెన్స్ ఉంది. అంటే ఇది ఎక్కడో ఒక చోట అవగాహన లోపం వల్ల లేదా ఏం అవ్వదులే అని కూడా కొంతమంది ఓవర్లుక్ చేసే పరిస్థితి కూడా వచ్చి కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల లాంగ్ రన్లో ఎలాగే ఇది ఎఫెక్ట్ అవుతుంది మనకు. సో ఒకవైపు స్టిగ్మా, ఎయిడ్స్ అనగానే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా అంటచబాగా చూడడం, వాళ్ళని ఎక్కడ రానివ్వకుండా, వాళ్ళని ఏమైనా పని కూడా కల్పించకుండా, అలాగే వాళ్ళు ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం అనుకుంటా. కానీ ఇప్పుడు చూస్తే మీరు స్టేజ్ మీద చాలామంది పిల్లలు వచ్చి డ్యాన్స్ చేశారు, చక్కగా మాట్లాడారు. ఆ పిల్లలకి కూడా వచ్చింది, వాళ్ళు కావాలని తెచ్చుకుందా, వాళ్ళకి అవగాహన అంటే వాళ్ళు ఏదో తప్పుడు చేసి తెచ్చుకుంది కాదు. అది అవగాహన లోపం ఉన్న వాళ్ళో లేదా తెలుసో తెలియక వాళ్ళకి అది వచ్చిన జబ్బు. ఇప్పుడు వాళ్ళని మనం ఎలాగ దూరం పెడతాము? ఇది వాళ్ళ తప్ప? వాళ్ళని మనం ఆదుకోకూడదా? ఈ ప్రోగ్రెసివ్ సమాజంలో ఉన్న మనము సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వకూడదా? సో దీనికోసం అవగాహన చాలా అవసరం. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు తప్పు కాకుండా వేరే వాళ్ళ తప్పుకో లేదా అవగాహన లోపం వల్ల వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మనం కనుక స్టిగ్మా పెట్టి వీళ్ళు ఎయిడ్స్ పిల్లలు లేదా వీళ్ళు ఎయిడ్స్ బారిన సోకిన వాళ్ళు లేదా వీళ్ళ తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉండిందని ఈరోజు మనం వాళ్ళని దూరం పెడితే, ఈరోజు కనుక మనం పాపను ఆదుకోకపోతే మనము ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం? ఈ విషయంలో అవగాహన చాలా అవసరం. సో ఇది ఫైటింగ్ ద ఎయిడ్స్ ఈజ్ నాట్ ఏ మెడికల్ ఛాలెంజ్, మోర్ దాన్ మెడికల్ ఛాలెంజ్, ఇట్స్ బికమింగ్ సోషల్ ఛాలెంజ్ నౌ. సో దీనికి నాలెడ్జ్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ వీ హ్యావ్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఇది కనుక మనం అర్థం చేసుకొని ప్రాపర్ అవేర్నెస్తో ముందుకు వెళ్తే, ఇప్పుడు స్నేహ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చిన, స్నేహ ఎన్జిఓ నుంచి వచ్చిన పిల్లలు ఆ స్కిట్లో ఎంత చక్కగా మనకి చూపించారు. ఒకవైపు ప్రాబ్లం ఉంది, ఇంకొక వైపు సొల్యూషన్ కూడా ఉంది. మీరు అక్కడ అవుట్ రీచ్ వర్క్ అని బోర్డు చూపించారు చూస్తుంటే.
హెల్త్ కౌన్సిల్ అనే బోర్డు చూపించారు. అలాగే ఏ అంటే సెంటర్ని చూస్తున్నారు కదా. ఇవన్నీ గవర్నమెంట్ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రతి జిల్లాలో ప్రతి సిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తూ ఉంది. ప్రాపర్గా అదేంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ₹1 పే చేయాల్సిన అక్కర్లేదు. అదే ఇప్పుడే మన ఎండి గారితో మాట్లాడుతూ ఇది ఎంత అవుతుంది యాక్చువల్లీ కాస్ట్ పే చేయాలంటే లక్షలాది రూపాయల మెడిసిన్ అవుతాయి. అంత మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఎందుకు? సమాజం బాగుండాలి, ఈ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి జీవితం నడపాలని. ఈ ఎన్జిఓల ద్వారా ఇక్కడ మనకు వాసవి మహిళా మండలి కావచ్చు జిల్లాలో, అలాగే స్నేహ కావచ్చు, అలా కాకినాడ నుంచి మా మిత్రులు వచ్చారు. సో వీళ్ళందరూ చొరవతో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చాలా అవగాహన వచ్చింది. అలాగే ఈ ఏది ఏటీఆర్ అయితే మెడిసిన్ ఉందో దీన్ని తీసుకున్న వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు, చాలా బాగా వాళ్ళు జీవనం కూడా నడుపుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎండి గారు చెప్పారు, ఇదేమి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో కలిసి పని చేస్తే వాళ్ళకి వచ్చిన భోజనం చేస్తే అంటుకునే వ్యాధి కాదు. సో అది ఓన్లీ రక్త సంపర్కం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి వాళ్ళని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయాలి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళు కూడా సామాన్యంగా మన పని చేసుకోవచ్చు, చేస్తారు అని మనం ఒక ఆ స్టిగ్మా తీసేస్తే ఎంతవరకు దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ముందుకు వస్తారు. టెస్ట్కి ముందుకు రావట్లేదు. అవుట్ రీచ్ వర్కర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి మనకి ఎలాగైతే ఈ మెడిసిన్ ఈ హాస్పిటల్ నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టి మన టీం పంపిస్తే ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు. ఫస్ట్ మనం ఇలాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ నుంచి వచ్చామనగానే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. మీరు ఎందుకు వచ్చారు మా ఇంటి దగ్గరికి, ఇక్కడ ఎవరు చెప్పారు మీకు అని. ఈ అవగాహన లోపం వల్ల ఇప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ ఒక్కరికి ప్రాబ్లం కాదు అది, ఆ సమాజం ఉన్న వాళ్ళందరికీ, అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇబ్బంది తొలగించాలని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి కూడా చేశారు. నేను మన రివ్యూ చేస్తుంటే వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ వాజ్ టెల్లింగ్, సార్ దాడి చేశారు సార్, కొట్టడానికి వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ద్వారా ఈ అవేర్నెస్ టెస్ట్ చేసుకొని, టెస్ట్లో కనుక పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ కూడా ఉంది. దీంట్లో ఏం లైక్ వేరే జబ్బులాగా ఇది కూడా ఒక జబ్బే తప్ప పెద్ద ప్రాబ్లం కాదు. దీన్ని మనం సోషల్ ప్రాబ్లంగా ఏర్పడింది కాబట్టి ఈ అవగాహన సదస్సులు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా మనము వాళ్ళని ఆ టైంలో ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో వాళ్ళు కూడా ప్రాపర్గా సేఫ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు, వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు లాంజివిటీ కూడా పెరుగుతూ ఉంది. వాళ్ళకి రీసెర్చ్ కూడా బాగా జరిగింది, మెడిసిన్స్ బాగా వస్తున్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి లాంజివిటీ కూడా పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడో నెగ్లిజెన్స్ వచ్చేసింది, ఏమవ్వదులే అని. కానీ దానివల్ల ట్రాన్స్మిషన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ అవేర్నెస్ ముఖ్యంగా యూత్స్లో, అలాగే ఈ ట్రావెల్ చేస్తూ పనిచేస్తున్నారు ఎవరు మన వెహికల్ డ్రైవర్స్ కావచ్చు, లేదా ఇలాగా లేబర్స్ బయటికి వెళ్ళి పనిచేసే లేబర్స్ కావచ్చు, వీళ్ళలో మనము ఎంత అవగాహన తీసుకోవచ్చు, దీని గురించి ఎంత డిస్కస్ చేస్తే బేసికలీ అంత అవగాహన వస్తుంది కాబట్టి మనం దీన్ని అరిగట్టవచ్చు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన జిల్లాలో కూడా చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, అలాగే గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలి, ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా దీని అవగాహన కల్పించాలని చెప్పిన గవర్నమెంట్ అలాగే సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఇంకొక యాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లక్ష్యాలు మనకు తెలుసు, స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ మన లక్ష్యం. సో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత భారత్ అచీవ్ చేయాలంటే ప్రతి ఒక్క అంశాన్ని, ఇటువంటి ప్రత్యేక ఛాలెంజెస్ అయితే ఉన్నాయో ఇవన్నీ మైక్రో లెవెల్గా అనలైజ్ చేసి దానికి పరిష్కారం కనుక్కొని ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొచ్చి ముందుకు వెళ్తే కంపల్సరీగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గద్దె రామ్మోహన్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారు, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో జీవిస్తున్న, ఎయిడ్స్తో బాధపడుతున్న అనేక మందికి వారు త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో సాధారణ జీవితం గడపాలని, ఈ సమాజ నిర్మాణంలో వారు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే పిల్లలు అద్భుతమైన నృత్య కళా ప్రదర్శన చేయడంతో పాటు ఈ సామాజిక అంశం మీద ఒక స్కిట్ని తయారు చేసి వల్నరబుల్ గ్రూప్స్ ఎవరున్నారో హెచ్ఐవి సోకడానికి అవకాశం ఉన్న వాటిని గుర్తించడం,
వల్నరబుల్ గ్రూప్సే కాకుండా సాధారణ కుటుంబంలో కూడా ఒక చిన్న తప్పిదం కారణంగా హెచ్ఐవి సోకడానికి అవకాశం ఉంది. అటువంటి వాటిని గుర్తించిన తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడం, ఐసిటీసీ తీసుకెళ్ళడం, కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడం, పాజిటివ్ వచ్చిన తర్వాత ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి ఉచితంగా మందులు ఇప్పించడం, ఆ మందులు మళ్ళీ అవుట్రీచ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వీటిని అన్నిటినీ సమన్వయపరుచుకుంటూనే ఏఆర్టీ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఉచితంగా మందులు పొందిన తర్వాత వాటిని సక్రమంగా వాడుతున్నారా లేదా చూడడం, వాడేలా చేయడం, తద్వారా వైరల్ లోడును తగ్గించే ప్రయత్నం చేయడం. నిరంతరం మందులు వాడడం కారణంగా వారిలో ఈ వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి సాధారణ పౌరులుగా తీర్చిదిద్దే ప్రక్రియను చాలా అద్భుతంగా పిల్లలు చేసి చూపించారు. ముక్తాయింపుగా చిన్నారి రమణ అనే పాప, ఇది కల్పిత కథ కాదు, మా జీవితంలో జరిగిందని చెప్పి ఎంత ఉద్వేగభరితంగా ఆ పాప చెప్తుంటే నిజంగా నా కళ్ళు అయితే చెమర్చాయి. కొంతమంది తెలిసి చేసిన తప్పిదం, చాలా వరకు తెలియకుండా ఏ తప్పు లేకుండా సంక్రమించిన హెచ్ఐవి వైరస్ కారణంగా ఇవాళ సమాజంలో వివక్షకు గురవుతున్నారు. వారి పట్ల సమాజం అంతా నిరాదరణకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిడ్స్ నివారణ కోసం అనేక చర్యలు చేపట్టడం, ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, ఇప్పటికే ఉంటున్న వారిని సరైన మందులు అందించి కాపాడుకోవడం, వైరల్ లోడ్ తగ్గించడం, ఇతరులు వాటి బారిన పడకుండా చూసుకోవడం ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి. ఇవాళ గతంతో మన 99వ దశాబ్దంలో చూస్తే ఆనాడు ఎంపీగా ఉన్నారు రామ్మోహన్ గారు. హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అన్నా సమాజంలో చాలా భయాందోళన ఉండేవి. సోకిందంటే జీవితం నిస్సారమైపోయింది, ఇంకా మాకు భవిష్యత్తు లేదు అని భావించే ఆ రోజులు అవి. ఇవాళ చూసాం పిల్లల్లో, ఒకవేళ మీకు సోకింది, కొంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్ పరీక్ష చేయించుకోవడానికి రాకపోవడం, కౌన్సిలింగ్ చేసి బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత తనకు హెచ్ఐవి సోకిందని తెలిసి ఆమె కూలపడిపోవడం మనం చూసాం. అయితే భరోసా కల్పించి హెచ్ఐవి సోకినంత మాత్రాన, ఎయిడ్స్ బారిన పడినంత మాత్రాన జీవితం నిస్సారమైపోలేదు, మరణం అంచులకు చేరలేదు అని చెప్తూ తీసుకెళ్ళి వాళ్ళ ఆ వైరల్ రోడ్డు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 90లో నేను చెప్పినట్టుగా చాలా భయాందోళనలు ఉన్నాయి, ప్రజల్లో అంత అవగాహన లేదు. ఆనాడు అవగాహన లేని రోజుల్లో చాలా ఒక సవాలుగా, ఒక మహమ్మారిగా, సమాజానికి ఒక సామాజిక సవాలుగా మారిన దీన్ని ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న వినూత్నమైన ఈసీ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి పులిరాజా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఏ గోడ మీద చూసినా పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా, ముందు పులిరాజా ఎవరు అని మొదలుపెట్టారు. పులిరాజా ఎవరు అని మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం, దాని మీద ఒక ఆసక్తి రేకెత్తించారు. ఆసక్తి రేకెత్తించిన తర్వాత రెండో ఫేజ్లో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పడం మొదలు. తర్వాత ఎవరికైనా వస్తుంది, సమాజంలో వారు వీరు పెద్ద చిన్న అనే ఇది ఉండదు, మీరు ఏదైనా తప్పిదం చేస్తే వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కలిగించి రాను దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా ఇవాళ 2.34 పరీక్షలు చేసిన వాటిలో పాజిటివిటీ రేటు 2.34 ఉంటే 10 సంవత్సరాలు అయ్యేసరికి అది కాస్త 0.58% పడిపోయింది. అదేవిధంగా 2014-15 సంవత్సరంలో 24,957 దాదాపు 25,000 కొత్త కేసులు వస్తుంటే అది కాస్త ఈ 10 సంవత్సరాల్లో 13,000కు తగ్గిపోయింది. బాలింతల్లో హెచ్ఐవి పాజిటివిటీ రేటు
1.0 ఉంటే అది కాస్త ఇవాళ 0.04కు తగ్గింది. ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించిన కారణంగా, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టిన కారణంగా 35,000 నుంచి 40,000 ఖరీదు చేసే ఈ ఏఆర్టీ మందుల్ని, యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందుల్ని ఉచితంగా ఏఆర్టీ సెంటర్లో అందించడం కారణంగా, అది కాకుండా 2024 ఈ ఐసిటిసి సెంటర్లని, అదేవిధంగా 236 కన్ఫర్మేటరీ సెంటర్లని, అదేవిధంగా 59 ఏఆర్టీ సెంటర్లని ఇది చేయడమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఆసుపత్రి దగ్గరకో లేదా ఐసిటిసి సెంటర్కో లేదా కన్ఫర్మేటరీ సెంటర్కో వెళ్ళడానికి కాస్త ఈ సోషల్ స్టిగ్మా ఉన్న కారణంగా, ప్రజలు ముందుకు రాని కారణంగా వారి ఇళ్ళ దగ్గరికే వెళ్ళడానికి లేదా సుదూర ప్రాంతాల్లో చేరడానికి వీలు లేని ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించి అక్కడ కూడా పరీక్షలు చేయడం కోసం 15 మొబైల్ ఐసిటిసిలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మనం తీసుకురాగలిగాం. దాని కారణంగానే నేను చెప్పినట్టుగా ఇవాళ ఆ శాతం తగ్గుతూ ఉంది, కొత్త కేసులు తగ్గుతూ ఉన్నాయి. 78.96 కొత్తగా వస్తున్న కేసులు 78.96 తగ్గిపోయాయి. అదేవిధంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అది కూడా తగ్గింది. 88% ఎయిడ్స్ కారణంగా మరణిస్తున్న వారి 88% తగ్గింది. దీని కారణంగా సమాజంలో కొద్దిగా అవగాహన కలిగిన కారణంగా అవగాహన కారణంగా ఒకటైతే, రెండో వైపు కేవలం ఉద్యోగ ధర్మం అని మాత్రమే కాకుండా మానవతావాదంతో దానికి కాస్త సేవాభావాన్ని అద్ది ఎవరైతే ఏ హెచ్ఐవి వైరస్ బారిన పడ్డారో, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారో అటువంటి వారిని ఇవాళ మా ఏపీ శాక్స్ సిబ్బంది ఇవాళ నేను చెప్పినట్టుగా 2.34% నుంచి పాజిటివిటీ రేట్ని ఇవాళ 0.58% తీసుకొచ్చినందుకు నేను సిబ్బందిని అందరికీ అభినందనలు తెలియజేయడమే కాకుండా, కేవలం ఉద్యోగ ధర్మంగా పాటించేదా ఉద్యోగం చేసాం వెళ్ళిపోయామని కాకుండా, ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులుగా భావించి వారి సత్వరం కోలుకునేలాగా కౌన్సిలింగ్ దగ్గర నుంచి వాళ్ళని తీసుకెళ్లి ఐసిటిసి దగ్గర నుంచి, ఐసిటిసి నుంచి కన్ఫర్మేటరీ టెస్ట్ దగ్గర నుంచి, తర్వాత ఏఆర్టీ సెంటర్లు ఇచ్చి మందులు అందించడం దగ్గర నుంచి, తర్వాత వైరల్ లోడ్ తగ్గించి వారిని మామూలు పౌరులుగా తీర్చిదిద్దే దిశగా చేస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అనేక మంది సిబ్బంది కేవలం పూర్తిగా ఏపీ శాక్స్ పూర్తిగా దీని మీద నిమగ్నమైంది. కేంద్రం నుంచి నాకో నేషనల్ ఎయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. దీని కారణంగా వీటిని తగ్గించుకోగలిగినాం. అయినప్పటికీ కూడా ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ఎయిడ్స్ సంఖ్యలో పిఎల్హెచ్ఐవి ఉన్న వారి సంఖ్య 3వ స్థానంలో ఉంటే, మనం దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా 2వ స్థానంలో ఉన్నాం. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి చర్యలు చేపట్టినప్పటికీ ఇంత విస్తృతంగా ఈ ఏపీ శాఖ సిబ్బంది ఈ సేవా కార్యక్రమంలో ఉద్యోగ ధర్మంలో పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ దానికి తోడు దాదాపు 110 దాకా అనేక మంది ఎన్జిఓలు, ఇవాళ చూసినాం సేహ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఎటువంటి కార్యక్రమం చేశారు. అనేక ఎన్జిఓలు కూడా వీటిలో నిమగ్నమై పనిచేస్తున్నా మనం ఇంకా దాన్ని పూర్తిగా నివారించలేకపోతున్నాం. దీంట్లో భాగంగానే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 95 నాకు టెస్టులు చేసుకోవడానికి చాలామంది మొహమాట పడుతున్నాం. 95 మంది టెస్టులు చేసుకోవాలి. హెచ్ఐవి ఉందనుకున్న వాళ్ళు లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేసుకోవాలి. ఆ 95% మందికి మళ్ళీ యాంటీవైరల్ థెరపీ అందించి వారిలో రోగం తగ్గించే ప్రయత్నం చేయాలి. తర్వాత 95% వైరల్ లోడ్ను తగ్గించి 2030 నాటికి పూర్తిగా ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, ఎయిడ్స్ రహిత భారత నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 10 సంవత్సరాల్లో 25,000 కేసుల నుంచి 13,000 కేసులు తగ్గించగలిగాం. 2030 నాటికి ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి 2030 నాటికి నేనైతే పూర్తిగా నిర్మూలిస్తాము, జీరోకి తీసుకొస్తామని నేను చెప్పలేను, కానీ 5,000 లోపలికే తీసుకొస్తామనే విశ్వాసం నాకుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాల్సింది. ఏదో ప్రభుత్వం పని లేదా ఏపీ శాఖకు సంబంధించిన పని లేదా కొంతమంది ఎన్జిఓలకు సంబంధించిన పని మాకు బాధ్యత లేదు అనుకోకూడదు. ఎవరైతే హెచ్ఐవితో జీవిస్తున్నారో వారందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం వహించాలా. రామ్మోహన్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. 25 సంవత్సరాల క్రితం ఆనాడు హెచ్ఐవి సోకిందంటే మామూలుగా అయితే ఒక రకమైన ఆత్మనిర్భరత భావానికి లోనయ్యి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితం చాలరా అనుకునే పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి వాటికి కూడా ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా ప్రజల్లో విశ్వాసం నింపడం కోసం ఈ రకంగా వీటి బారిన హెచ్ఐవి సోకిన వారిలో విశ్వాసం నింపించి వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో జీవించేలాగా ఇవాళ అనేక మంది పనిచేస్తున్నారు. దాంట్లో నేను రామ్మోహన్ గారిని కూడా అదేవిధంగా హెచ్ఐవి అంటే ప్రాణాలు పోతాయి అనే భావన ఇవాళ లేదు. ఎందుకంటే నేను మొన్న చెప్తున్నారు, గుంటూరులో మొట్టమొదటి మనం సెంటర్ పెట్టినప్పుడు 2004 సంవత్సరంలో ఎవరైతే మొట్టమొదటిగా రిజిస్టర్ చేసుకున్నారో హెచ్ఐవి ఎయిడ్స్ సోకిందనే దీంతో ఆ వ్యక్తి ఇంకా జీవించే ఉన్నారు. ఇంకో సజీవ ఉదాహరణ రామ్మోహన్ గారు 25 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్న ఎయిడ్స్తో హెచ్ఐవితో ఇవాళ జీవించున్నారు, ఆరోగ్యవంతంగా ఉన్నారు, సమాజాన్ని మేల్కొల్పే పనిచేస్తున్నారు. సామాజిక బాధ్యతతో తను
తను ఏదైతే అనుభవించారో అది ఇతరులు అనుభవించకుండా అవగాహన కల్పించే ప్రయత్నం వారు కూడా చేస్తున్నారు. వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియదలుచుకున్నాను. అయితే ఏముందులే ఇంత ముందులాగా గతంలో లేదు కదా, ప్రాణాలు పోవట్లేదు కదా అని నిర్లక్ష్యం కూడా పనికిరాదు. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూపించిన దాంట్లో యువత చూపించారు. యువతకి వారికి మిగతా వాటి మీద అవగాహన ఉంటుంది, కానీ ఇటువంటి విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల తెలియక తప్పు చేయడం చూస్తున్నాం. కొంతమందికి ఏ తప్పిదం లేదా, రమణ పాపని చెప్పాను నేను, ఆ పాపది ఏం తప్పు, తనది ఏం తప్పు లేదు. కానీ ఇది ఎందుకు ఇవన్నీ చూపించారంటే ఏ తప్పు లేకపోయినా, ఆ పాప తప్పు లేకపోయినా తండ్రి చేసిన తప్పు లేదా ఇతర కారణాలు లేదా ఎక్కడన్నా ఇంజెక్టబుల్ నీడిల్స్ వాడడం వల్ల, నీడిల్స్ వాడడం కారణంగా, దాని కారణంగా ఏ రకంగా వచ్చినా కూడా ఇవాళ ఆ పాప వాటిని భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా యువతలో అవగాహన కలగాలి. ఎందుకంటే నిన్న నాకో రిపోర్ట్ ప్రకారం అయితే ఈ పోయిన సంవత్సరం కొత్తగా వచ్చిన కేసుల్లో విచిత్రంగా ఐటీ ఉద్యోగస్తుల్లో కూడా చాలా కేసులు ఎక్కువ వస్తున్నాయని చెప్పింది. చాలా ఆందోళనకరమైన విషయం ఇది. ఎందుకంటే ఒకటి వ్యవసాయ కూలీల్లో వస్తారు లేదా వలస కార్మికుల్లో వస్తుంది అని గతంలో భావిస్తుంటే వాళ్ళ ఐటీలో ఎందుకంటే దేంటి కారణం అంటే ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడం, యువత ఇవాళ డ్రగ్స్కు ఇది కావడం, వాడిన నీడిల్స్నే మళ్ళీ వాడే ప్రయత్నం చేయడం, దీని అన్నిటి కారణంగా ఇవాళ ఐటీ ఉద్యోగస్తులు కూడా పెరుగుతున్నాయంటే రెండో వైపు దీని తీవ్రతను కూడా మనం గుర్తించాల్సి ఉంది. ఇవాళ ఆందోళన చెందాల్సిన అవసరం లే, ప్రాణం పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం పనికిరాదు, అవగాహన ఖచ్చితంగా ఉండాలి. దాని విధంగా సామాజికంగా ఆ కుటుంబం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఆ యువత ప్రధానంగా పెట్టి చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా పిల్లలు కూడా సేఫ్ సెక్స్ మీద మనం అవగాహన కలిగించాల్సి ఉంది. ఇవాళ బయట చెప్పారు, స్టాల్స్లో చాలా వివరంగా చెప్పారు. అన్డిటెక్టబుల్, అన్ట్రీటబుల్, చాలా విషయాలు విస్తారంగా చెప్పారు. చిన్న చిన్న ప్రశ్నల రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కళాశాలల్లో కూడా అవగాహన కలిగించాలా. తల్లిదండ్రులు కూడా ఇళ్లలో పిల్లలకి సేఫ్ సెక్స్ గురించి, ఎయిడ్స్ నుంచి ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే విషయాల మీద ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది. అదేవిధంగా స్కూళ్ళల్లో ఎవరన్నా ఎయిడ్స్ కారణంగా ఉంటున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి పట్ల వివక్ష చూపకూడదని, ఇది కూడా అన్ని రోగాల్లాగా ఒక రోగంలాగా డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, మామూలుగా వ్యాప్తి చెందదు. ఏ కారణంగా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని వాళ్ళు అవగాహన కల్పించాలి. వారి పట్ల సానుభూతితో వెలగాల్సిన బాధ్యత కూడా, పిల్లలు నేర్పించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులది. ఈ విషయం మీద తల్లిదండ్రులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి గట్టిగా అభినందనలను మీ కర్తవ్యాలతో అందజేయవలసిందిగా కోరుతున్నాం. రాయలసీమ జోన్ సిసి చిత్తూరు, తర్వాత సౌత్ జోన్ SSMAS FSW నెల్లూరు. త్వరగా రావాలండి. TINCBలో సౌత్ జోన్ SSMAS FSW నెల్లూరు. తర్వాత నార్త్ జోన్ చేంజెస్ CC కాకినాడ. LWS అనంతపురం, LWS